సో తర్వాత ఏమంటున్నారు, ఏనైనప్పటికీ చివరికి సముద్రంలోకి రావాల్సిందే. ఎవరు ఏ విధంగా సాధన చేసినప్పటికీ నేను అనే భావం అంతరించి స్థితికి చేరుకోవాల్సిందే అంటున్నారు. ఎలా అయితే నది సముద్రంలోకి చేరుతుందో అలాగే మనం ఏదైనా సాధన చేస్తున్నా అంటే దాని చివరి స్థితి ఏమవ్వాలట, నేను సాధన చేస్తున్నాను, అక్కడి నుంచి నేను అనేది లేని స్థితికి వెళ్ళడమే సాధన. ఎక్కడైతే నేను అనేది అనాత్మ నుంచి స్టార్ట్ అయిందో, శరీరం నుంచి స్టార్ట్ అయిందో, అక్కడి నుంచి నేను అంటే ఆత్మ అని తెలుసుకొని అది కూడా అనుభవపూర్వకంగా దాన్ని సహజ స్థితి అయిన సహజ ఆనంద స్థితిలో మనం మునిగి ఆ ఆనందంలోనే మనం రమించే స్థితికి వెళ్ళడమే మనము ఆత్మస్థితికి చేరుకోవడం అన్నమాట. కుదిరితే కొంత సమయం కాదు, పూర్తిగా మౌనంగా ఉండాలంటారు. ఎంత మౌనంగా ఉంటే అంత మనకి మంచిది అని చెప్తూ ఉంటారు. ఎలా అయితే ఇంజక్షన్ వెంటనే పనిచేయదు కదా, ఏదైనా సరే ఏదైనా ఒక కార్యం జరిగింది అంటే వెంటనే పనిచేయాలని ఉండదు, దానికి టైం పడుతుంది. అలాగా ధ్యానం చేస్తున్నామంటే ఇంకా ధ్యానం చేసి చేయగానే వెంటనే మాట్లాడడం అని చేయకూడదు అని చెప్తున్నారు. కొంత సమయము మౌనంగా ఉండాలి. అంటే అది ఇంకా మన లోపలికి వెళ్ళాము కదా, అంతర్ముఖమయ్యాము, అక్కడ ఏదో అనుభవం మనం చేసుకుంటూ ఉన్నాము. సో అక్కడ ఇంకా సమయం నెమ్మదిగా కూర్చొని ఉండాలి. తప్పితే గబగబా ఏదో కంగారుగా ధ్యానం కూడా చేసేస్తామంటే అవి అట్లా జరగదు అంటున్నారు. ఇక్కడ బాగా చెప్పేది ఏంటంటే, నువ్వు ధ్యానము ఎన్ని సంవత్సరాలు చేసావు, ఎన్ని గంటలు కూర్చున్నావు అనే కాదు, ఆ ధ్యానం ఏ రకంగా చేయాలని చెప్తున్నారో ఆ రకంగా చేసామా లేదా. ఏదైనా ఏమంటారు, త్రికరణ శుద్ధిగా అంటారు కదా, మనకి పూజలు పునస్కారాలు అవి చేయాలంటే త్రికరణ శుద్ధిగా అంటారు. మనస వాచ కర్మణ అంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది కూడా లేని స్థితి. ఇక్కడ ధ్యానం అనేసరికి ఇంకా మనసు వాచ కర్మణ ఏమీ ఉండవు, ఏమీ లేని స్థితి. మరి ఏమీ లేని స్థితి అయితే మనం అలా ఉండలేము కదా, మనసుకి ఏదో ఒకటి ఆలంబన చేసుకోవడం అలవాటు కదా. అంటే అప్పుడేమంటే ఏ ఓంకారాన్నో ఏ మంత్రాన్నో పట్టుకోమంటారు. కనీసం దాన్ని ఒకదాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ అది వదిలేస్తుంది. ఎందుకంటే మనం సహజంగా ఏదో వాసనతోనో లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల వల్లనో చంచలమైన మనసుతోనే ఉంటాం. ఎప్పుడు ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. క్షణానికి మారే ఆలోచనలు ఉన్న మన మనసుని ఏదో సడన్ గా కూర్చో ఏం మాట్లాడుకు ఏం ఆలోచించుకుంటే అది ఉంటుంది, అలా ఉండదు. కాబట్టి దానికంటే ఒక టైం పాస్కి పిల్లల్ని చూడ ఒక చోట కూర్చోబెట్టాలంటే ఏదో ఒక బొమ్మ చేతికిస్తాం, ఆడుకుంటూ వాడు అట్లా కూర్చుంటాడు. అలాగా మనం ఏంటంటే దాన్ని అలా ఉంచాలి అంటే ఒకటి ఏదో ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి, ఓంకారం చెప్తూ ఉండు అనాలి. అప్పుడు అదేదో చెప్తూ ఉంటుంది. కనీసం అన్నిటి మీద వెళ్ళే అది ఆశ ఏదో కేవలం ఓంకారం మీదకి వెళ్తుంది. కాబట్టి ఏమవుతుంది, కాసింత ఏకాగ్రత ఏర్పడుతుంది. ఆ ఏకాగ్రత నెమ్మదిగా ఆ ఓంకారం కూడా పలకలేని ఒక స్థితికి వెళ్తుంది. అవన్నీ అక్కడి నుంచి జరిగేది గురువుల అనుగ్రహం వలనే. నువ్వు అక్కడి వరకు వెళ్ళడం నీ పని. ఎలాగా మనం ఏకాగ్రత చూడాలి అనేది మన పని. దానికి చాలా ఇంపార్టెంట్ ఏంటి, మనశుద్ధి అంటున్నారు. ధ్యానం చేస్తాం, బోధన పూజలు చేస్తాం, కానీ బయటకు వచ్చి ఎవరినో కష్టపెడతాము, ఎవరి గురించి ఆలోచించకుండా ఏదైనా మాట అనేస్తాము అంటే అక్కడ మనం చేసిందంటే వ్యర్థమైపోతుంది. అప్పుడు గురువు గారి అనుగ్రహం మనకు దొరకదు. కాబట్టి ఏమంటున్నారు, మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే, మన ప్రయత్నం ఎలా ఉందనేది స్వామివారు మన గురువులు విశ్వాత్మ అంతా కలిపి ఉన్నారు. కాబట్టి ఆయన విశ్వంలో ప్రతి అణువణువు ఆయన నిండి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకోలేని స్థితిలో గురువులు లేరు. వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఏమంటారు, ఎప్పుడు ఒక సత్పురుషుడు ఒక సత్కార్యమాన్ని చేయాలనుకుంటే అతని దగ్గర ధనం ఉండాలనో శక్తి ఉండాలని కూడా లేదట. అవన్నీ చేయించడానికి గురువులు అదృశ్య రూపంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారట. అందుకని కేవలం మన విచారణ మంచిదవి, మన మనసు మంచిదవి, మనం సత్కారం చేయాలి అని కనుక అనుకున్నామా ఏదో రూపంలో గురువులు మనకి ఆ సపోర్ట్ని ఇస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే మనం మనసును శుద్ధి చేసుకున్నామో, ఎప్పుడైతే మనం ఆత్మను అనుభవించాలని అనుకుంటున్నామో, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండగానే గురువులు కూడా ఇంకా అనుగ్రహం చూపించి అక్కడ నుంచి ఆ ఆత్మ అనేది ఏ స్థితిలో ఉంటుందో, ఆనందం అనేది ఏ స్థితిలో ఉంటుందో వాళ్ళు మనకి తెలిసేటట్టు చేస్తారు. తప్పితే మనం ఏం చేయకుండా గురువులే ఇచ్చేస్తారా అంటే అది కూడా జరగదని చెప్తారు కదా. భగవంతుడు కానీ గురువు కానీ మనకి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించరు. అది మాత్రం మనం సాధన చేయాలి. కానీ వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనకి కలుగుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ చేసినట్టు ఉంటాయి అన్నమాట. సో మన ప్రయత్నం మనం చేస్తే స్వామివారి అనుగ్రహం దొరికితే అప్పుడు మనం ఆత్మలో రమించవచ్చు అన్నమాట.